వివరాలకు వెళ్తే కేంద్రంలో బీజేపీ చిత్తశుద్ధి లేని పాలనను కొనసాగిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలటి మహేశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని అసెంబ్లీలో మాట్లాడడాన్ని తప్పుపట్టారు. బీజేపీ నేత అయిన మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా పనిచేశారని, బీజేపీలో చేరిన ఆయనకు ప్రస్తుతం ఆ పార్టీ పాలనపై అవగాహన లేదని విమర్శించారు. పాలన చేత కాకపోతే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఈ బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు అంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, ఇక్కడ ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా ఉండు కాబట్టి ఆయనకు ఆ బీజేపీ 11 సంవత్సరాల పాలన మీద ఎక్కువ అవగాహన ఉండదు. ఆయన బీజేపీలో ఉండు ఈరోజు బీజేపీలో మాట్లాడటానికి కారణం ఏంటంటే బీజేపీలలో గుర్తింపు అంటే కాంగ్రెస్ పార్టీల ఆయనకిచ్చినంత గుర్తింపును బీజేపీ పార్టీలో ఇవ్వకపోవడం, ఆ బీజేపీల గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నంలో ఏదో మాట్లాడాలని చెప్పి ఈ 14 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన అంటే ఈ 1 year 3 months పాలన మీద మాట్లాడి కొన్ని బ్రౌనీ పాయింట్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగానైతే క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవంగా ఇవాళ ఏదన్నా ఉంటే ప్రజా తీర్పును గౌరవించి చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నది బీజేపీ. మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పాలి, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అంటే ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ లెక్కన చూసినా మన తెలంగాణ రాష్ట్రము ఉన్న జనాభా లెక్కల ప్రకారము 50 లక్షల ఉద్యోగాలు అయితే తెలంగాణకు రావాలి సెంట్రల్ గవర్నమెంట్లో. ఢిల్లీ కేంద్రంగా బీజేపీపై కాంగ్రెస్ కుట్రలకు తెరలేపిందని బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో బీజేపీ శరవేగంగా బలపడుతుందని, అందుకే డీలిమిటేషన్ పేరుతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎలాంటి నష్టం ఉండదని, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో వారికే తెలియాలి అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఈ 2 పార్టీలను డిఎంకే ప్రతినిధి బృందం కలిసి డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన పార్టీలు ప్రజలతో తిరస్కరింపబడి తమిళనాడులో డిఎంకే నిండా మద్యం కుంభకోణంలో కూరుకుపోయి గత 10 సంవత్సరాలుగా వారు చేపడుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన, ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కేసి ప్రజలచే తిరస్కారానికి గురవుతున్నటువంటి డిఎంకే ఒక పన్నాగం పన్ని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగా ఇటు రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ని కలిసి దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల పూర్తిగా మనము నష్టపోతున్నాము, ఈ దక్షిణ రాష్ట్రాలపైన కేంద్రం కుట్రలు పన్నుతుందని చెప్పి వారు ఒక విష ప్రచారానికి పూనుకోవడం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై ఫిలిం నగర్ పిఎస్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డిపై డీజీపీ చర్యలు తీసుకోనున్నారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కలిసి ఏమైనా హత్య చేయాలని కుట్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. అనుమానాస్పద ఘటనలు జరిగితేనే డెడ్ బాడీలు మార్చురీకి వెళ్తాయన్నారు.
కేసీఆర్కి ఏమైనా చేయాలని కుట్ర చేస్తున్నారా, ఎలా మార్చురికి వెళ్తాయి అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినందుక రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడి పదవి కొన్నావు అని సాక్షాత్తు నీ తోటి మంత్రి కోమటిరెడ్డినే అంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓయూపీఎస్లో బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫిర్యాదు చేశారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఓయూపీఎస్లో కంప్లైంట్తో ఓయూలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పీఎస్ ముందు రోడ్డుపై బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను ఇవాళ మార్చూరి పంపిస్తామని చెప్పి ఇలాంటి మాట్లాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడు తాకునా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఇవాళ గురుకులాలు పెట్టడం తప్ప, 24 గంటల కరెంటు ఇవ్వడం తప్ప, తెలంగాణ రైతాంగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్ప, ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాలు చేపట్టడం తప్ప, తను చేసిన తప్పేందో అవన్నీ వివరాలు కరెక్ట్ సమాధానం పైన చెప్పలేక ఒక అసమర్థమైన ముఖ్యమంత్రి 15 ఏళ్ల కాలం లోపల ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయని ముఖ్యమంత్రికి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టే నైతిక హక్కు ఉందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మార్చూరికి పంపిస్తాం, స్టేచర్ మీద ఉన్నాడు, రేపు 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 మార్చూరికి పంపిస్తామంటే కేసీఆర్ గారిని హత్య అనే ప్రయత్నం ఇట్లా చేస్తున్నాం అని చెప్పి ఇవాళ మాకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి అభిమానులు గాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని ఆందోళన దిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు, అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఖరాబ్ అయ్యే విధంగా వీళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన తన మాటలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇదే అంశం మీద ఇవాళ ఓఈపీఎస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్ అని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు. స్పీకర్ను సభ మీ ఒక్కరిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. ఇవన్నీ గమనిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి చేసింది తప్పు అని చెప్పడం లేదని మండిపడ్డారు. చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి పద్ధతి ప్రకారంగా సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్ గారు. అటువంటి స్పీకర్ గారిని పట్టుకొని సభకు నీ ఒక్కడిది కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవ స్పీకర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చింది పొరపాటు కూడా అవును నీది కాదు అని మాట్లాడుతూ మళ్ళీ కనీసం నన్ను సంప్రదించలే, నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసింది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఈ విధంగా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. సభలకు కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వీల్లేదు. తిరుమల శ్రీవారిని తెలంగాణ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే.
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించే విధంగా టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, టీటీడీ అడిషనల్ ఈవో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతున్న క్రమంలో పరిపాలన సజావుగా సాగే విధంగా కూడా లోక కళ్యాణం జరిగే విధంగా చూడు తండ్రిని ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడగానే అంతకంటే ముందు ఇచ్చిన హామీల్ని ఒకటొకటి అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రైతులకు రుణమాఫీని 25,50,000 మంది కుటుంబాలకు ఇంచుమించు 21,000 కోట్లు ఇవ్వడం, గృహజ్యోతి 200 యూనిట్లు కరెంటు, గతంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల ఇళ్లకు 200 యూనిట్లు కరెంటు కాల్చుకోవడానికి ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఆడతల్లు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం చేసినాం. ఇప్పటి వరకు 1,150 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. 5,000 పైచిలుకు కోట్లు ఆడతల్లుకు ఆదా అయ్యే క్రమంతో పాటు ఆర్టీసీ కూడా లాభదాయకం కూడా జరిగినటువంటి కార్యక్రమం. హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు హైదర్ షా కోట డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురైన కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైడ్రా కూల్చివేతలతో తమ స్వంత ఇండ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు 5 నెలల క్రితం తెలంగాణ భవన్కు వచ్చి తమ గోడును వెళ్లబోశారు. ఆ సమయంలో హరీష్ రావు వారి సమస్యను అర్థం చేసుకుని కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు. బాధితుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలదీశారు. తాము ఆపదలో ఉన్నప్పుడు హరీష్ రావు మానవీయ దృక్పథంతో స్పందించి తమకు అండగా నిలిచారని అన్నారు. ఈ సాయం తాము ఎప్పటికీ మర్చిపోలేమని కాలనీవాసులు తెలిపారు. ప్రశాంత కోసం నిద్రపోతామంటే సార్ మీ దగ్గర నిద్ర లేదు సార్. చాలా భయపెట్టి సడన్ గా వచ్చి ఊరు చేస్తే పరిస్థితి ఏంటి అది బాగా రావడం చాలా సార్. మాకు అంటే చాలా సేఫ్ అయింది. ఈ రోజు లిటరలీ మేము నిద్రపోతున్నాం అంటే జస్ట్ బికాజ్ సార్. మాకన్నా మా ఇంట్లో వాళ్ళకి అనుకున్నాను సార్. అంటే మా పేరెంట్స్ పెద్ద అల్వాల్ హైటెన్షన్ లైన్లు కాలనీ వాసులు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ హోలీ వేడుకల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు సమున్నతంగా నిలబెడుతున్నవి ఈ పండుగలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హోలీ పండుగ ఘనంగా నిర్వహిస్తున్న మీకు పండుగ జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పారు. జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్ అనే వ్యక్తి పోలీస్ రిమాండ్లో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిష్పక్షపాతంగా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడనే అభియోగంతో సంపత్ అనే వ్యక్తిని నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారని చెప్పారు. విచారణ ప్రక్రియలో ఉన్నప్పుడే అకస్మాత్తుగా మరణించాడని అన్నారు. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి సంపత్ను నిజామాబాద్ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఆయన విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది నిరుద్యోగుల్ని మోసం చేశాడనేటటువంటి ఆరోపణతో కేసు నమోదు చేసి రిమాండ్లో ఉన్నటువంటి సంపత్ను విచారణ కోసం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు.
కస్టడీలో చిత్రహింసలు పెట్టడం వల్లనే అతను చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపిస్తున్నారు. అది లాకప్ డెత్ వల్ల జరిగినటువంటి హత్య తప్ప అది అనారోగ్యంతోనో హార్ట్ అటాక్ వల్ల జరిగినటువంటిది కాదు అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ అధికారులు మాత్రం విచారణలో భాగంగా తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఆయన ఛాతీలో నొప్పి వచ్చిందనే పేరుతో హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో చనిపోయాడనేటటువంటిది పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ అంతకుముందు కుటుంబ సభ్యులు ఆ బాధితుడిని నిందితుడిని కలిసినప్పుడు ఆయన పూర్తిగా నా శరీరం అంతా కూడా తీవ్రమైనటువంటి గాయాలతో ఉంది, నేను తట్టుకోలేకపోతున్నా. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఇనీషియం అపార్ట్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్ నివాస్ బన్సాల్ నివాసంలో నిర్వహించిన హోలీ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు రంగులు పూశారు. హోలీ వేడుకలో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బాగంబర్పేట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి మహిళలతో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. నా పిలువ నచ్చింది. కలర్స్తో మంచి న్యాచురల్ కలర్స్తో హోలీ ఆడి అందరూ ప్రశాంతతలో ఉండాలని యావత్ తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటూ అదేవిధంగా బాగంబర్పేట ప్రజలందరూ కూడా స్పెషల్గా ఇంకో హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. హైదరాబాద్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోలీ వేడుకల్లో ఏబీవీపీ వివిధ విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని డీజే పాటలకు డ్యాన్సులు వేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా హోలీ సంబరాల్లో పాల్గొంటూ రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హోలీ పండుగ రోజు అందరి జీవితాల్లో రంగులమయంగా మారి ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన శక్తి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగం, సంక్షోభంలో ప్రజాస్వామ్యం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గిరిజన శక్తి నాయకుడు వెంకటేష్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు వివిధ గిరిజన, బీసీ, మైనార్టీ, ఎస్సీ సంఘాల నాయకులు హాజరయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై బాధ్యత కలిగిన పౌర సమాజం, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు మౌనం వీడి ప్రశ్నించాలని అన్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం విచారకరమని అన్నారు. ఈరోజు భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నటువంటి సందర్భంలో, ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో ఇలా కేంద్ర ప్రభుత్వ విధానాలపైన, ప్రమాదంలో రాజ్యాంగం, సంక్షోభంలో ప్రజాస్వామ్యం అనే అంశంపైన రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ అంశంకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరూ వచ్చారు. వారు ఒకటే అంటున్నారు, ఇవాళ రాజ్యాంగాన్ని తొలగించాలనే కుట్ర బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తూ ఉన్నాయి. అది ఇవాళ రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఈ దేశం అగ్నిగుండం అవుతా ఉన్నది. ఎందుకంటే రిజర్వేషన్స్ కానీ, ఉద్యోగాలలో కానీ, ఇవాళ యూనివర్సిటీలలో కానీ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ శక్తులనే ఇవాళ యూనివర్సిటీ అధ్యాపకులుగా నియమిస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ పార్టీ ఎస్సీల మీద దాడులు చేయడం, ఆదివాసీల పట్ల దాడులు చేయడం, బంజారా కమ్యూనిటీని దూరం పెట్టడం, అలాగే
ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం వక్బోటులను లాక్కోవడం, వివిధ రకాలైనటువంటి ఘటనలతో ఇవాళ మణిపూర్ అట్టుడుకుతుంటే ఇవాళ దేశంలో మాట్లాడే గొంతుకలను అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఇవాళ ఈ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇవాళ రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ గిరిజన శక్తి ఒకటే చెప్తా ఉన్నది, బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఈ దేశం అగ్నిగుండం అవుతుంది. రాజ్యాంగం రక్షించాల్సిన బాధ్యత. మూత్రపిండాల వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా సోమాజిగూడలోని దక్కన్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో వైద్యులు పనిచేయాలన్నారు ఏసీపీ హరిప్రసాద్. మూత్రపిండాల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్, ఆసుపత్రి నెఫ్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ వి రమేష్, డాక్టర్ సయ్యద్ మహమ్మద్ పాల్గొన్నారు. అనుదీప్ గారు వచ్చి నన్ను నిన్న ఇన్వైట్ చేయడం జరిగింది. నేను ఎందుకులే అనుకున్నా, కానీ పాపం తను వచ్చారు. వచ్చిన తర్వాత అంటే మాకు కొన్ని పనులు పడతాను, అంటే పడేది ఇద్దరికే పనులు వ్యవస్థ, ఒకటి డాక్టర్స్ అండ్ పోలీస్, ఈ రెండు వ్యవస్థలకి నో టైం, ఎనీ టైము మేము అటెండ్ కావాల్సి ఉంటుంది. అది చేసే కార్యక్రమాన్ని మన అనుదీప్ గారు, అదేవిధంగా ఇప్పుడు రమేష్ గారు, తర్వాత గఫార్ గారు చాలా చక్కగా కిడ్నీ అంటే ఏంటి, కిడ్నీకి ఏ విధమైన ఇష్యూస్ వస్తాయి, ఏ విధంగా ప్రజలు దీని పట్ల అవగాహన కలిగి ఉండాలనేది వారు చాలా చక్కగా వివరించారు. అందుకని వారికి కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అది మనం మాట్లాడదు, బీయింగ్ నేను ఎంఎస్సీ బాటనీ చేసినా కాదు, కొంచెం సైన్స్ మీద అవగాహన కాబట్టి కొన్ని మాటలు మాట్లాడతా. కానీ డాక్టర్స్ ఆర్ ద కరెక్ట్ పర్సన్స్ టు టెల్ ద పీపుల్, టు గైడ్ ద పీపుల్, టు ఎడ్యుకేట్ ద పీపుల్. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని తక్షశిల పాఠశాలలో మూత్రపిండాల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్ మార్గదర్శకత్వంలో పాఠశాల విద్యార్థుల కోసం క్విజ్ పోటీ నిర్వహించడం జరిగిందని ఉస్మానియా డాక్టర్ జి సురేంద్రబాబు తెలిపారు. 100 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమంలో వీరిని 10 జట్లుగా విభజించి పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి కిట్లు బహుమతులుగా అందజేయడం జరిగిందన్నారు. వారికి మూత్రపిండాల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించామని తెలిపారు. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవ ప్రాముఖ్యతలను వివరించడంతో పాటు ఈ సంవత్సరం థీమ్ గురించి తెలియజేస్తామని డాక్టర్ జి సురేంద్రబాబు వివరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్వి నాయకులు అసెంబ్లీలో 6 గ్యారంటీల అమలుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించగా నిండు సభ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యేలు ప్రశ్నించడం తప్ప, ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చాలని కోరుతున్నాము తప్ప ఇంకేమీ ప్రభుత్వాన్ని అడగడం లేదన్నారు బీఆర్ఎస్వి నాయకులు భరత్. ఇప్పుడు కేవలం అసెంబ్లీలో మాత్రమే ప్రశ్నించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. గవర్నర్ గారి ప్రసంగం మీద ఇరు వర్గాలను ప్రతిపక్షాలను కూడా మాట్లాడమని చెప్పినటువంటి ప్రభుత్వం అసెంబ్లీ సెషన్ నడుస్తున్న తరుణంలో గుంటకండ్ల జయేశ్వర్ రెడ్డి గారు పేదలకు అందనటువంటి ఫలాల గురించి కానీ, ఇచ్చిన 6 గ్యారంటీల అమలు విషయంలో కానివ్వండి, అదేవిధంగా ప్రజలు ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కానీ అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేయగా ఆయన మీద అనేక రకాలుగా దాడి చేస్తూ సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సభ అనేది ప్రతి ఒక్కరూ సభలో సమానమే. మా సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఒక పెద్దగా మీరు ఎన్నుకోవడం జరిగింది. మిమ్మల్ని మీరందరూ మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి జయేశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన విధానంలో తప్పులు వెతుకుతూ దళిత ద్రోహి